గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము కార్తీక మాసము బహుళపక్షము 18-11-2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు చందకుల గోత్రోవస్యులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆల్ ఇండియా విభాగం సంస్థలో ఉన్నటువంటి శ్రీ బండారు సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. శ్రీ బండారు సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయినటువంటి కౌటికే విఠల్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సంకల్పం తీసుకొని మన కౌటిక్ విఠల్ గారు వాళ్ళ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ₹1,00,00,000 పైనటువంటి మన ఎల్ఐసికి ప్రీమియం కట్టేవాళ్ళు ఆ కస్టమర్ బర్త్డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఈ ఆశ్రమం మెయింటైన్ చేసినటువంటి మన శంకర్ గారికి అతన్ని కలుసుకొని ఈరోజు అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సారు ఈరోజు సంకల్పం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి నాకు కూడా దాదాపు 39 సంవత్సరాలు సర్వీస్ అయింది ఎల్ఐసిలో. ఇప్పటి వరకు ఫస్ట్ టైము ఎల్ఐసిలో పనిచేస్తూ ఎల్ఐసి ద్వారా ఇంతమందికి 600 మందికి అన్నదాన కార్యక్రమము చేయాలనే సంకల్పం తీసుకొని దాన్ని నిర్వర్తించినందుకు మొదటి వ్యక్తిగా మన విఠల్ గారు ఉంటారు. ఆయనకు మీ అందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను చౌటుప్పల్లో ఎల్ఐసి మేనేజర్గా పనిచేస్తున్న సమయంలో ఈ కాలంలో ఇలాంటి అవకాశం నాకు కూడా కల్పించినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో ఆ కస్టమర్కు బండారు సుబ్బారావు గారికి మరొక్కసారి మీ అందరి తరఫున మనందరం కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాము. ఒక్కసారి అందరు చప్పట్లు కొట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలియాలి. రియల్గా భగవంతుడే ఇక్కడ ఉన్నటువంటి శంకర్ గారిచే ఇలాంటి కార్యక్రమం చేయిస్తున్నాడు. ఆయన భగవంతుడు మీకు అందరికీ రియల్గా భగవంతుడు అంటే శంకర్ గారే అలా తప్పించవచ్చు. కాబట్టి మీరందరూ కూడా మీ అందరికీ భగవంతుడు ఇంకా ఆరోగ్యంగా ఉంచి మీకు ఇంకా కొంత ఆయుష్నివ్వాలని మీకు అందరూ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి తనే మొత్తము ఈ అన్నదానానికి సరిపోయేటువంటి మొత్తం ఖర్చులన్నీ తనే భరిస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని ఒక కస్టమరు ఒక బర్త్డే సందర్భంగా మీ అందరినీ కలుసుకునే అవకాశము భగవంతుడు కల్పించాడు. అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని భగవంతుడు మరొకసారి కోరుకుంటూ ఈ చౌటుప్పల్ ఏరియాలో అంటే ఎల్ఐసి విభాగంలో ఉన్నటువంటి చౌటుప్పల్ ఏరియాలో ఇలాంటి కార్యక్రమం జరిపించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను విఠల్ గారు. సో మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్న నేను గత 40 సంవత్సరములుగా జీవిత బీమా సంస్థలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న తర్వాత నాకు విలువైన పాలసీదారుల జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఒక అలవాటుగా చేసుకుని దానిలో భాగంగా ప్రతి బర్త్డే రోజు విలువైన పాలసీదారుడు ఎవరైతే ₹1,00,00,000 కంటే ఎక్కువ ప్రీమియం కడుతున్నారో వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు 1000 మందికి భోజనాలు పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఒక యజ్ఞంలాగా గత సంవత్సరం ప్రారంభించిన నేను ఈ సంవత్సరము హైదరాబాద్లో కాకుండా హైదరాబాద్ దగ్గరలో ఉన్న పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 600 మంది అనాథులకు ఇక్కడ ఒక సేవా కార్యక్రమం జరుగుతున్నదన్న దృష్టితోని ఒకసారి చూసి వెళ్దాము, ఇక్కడే అన్నదాన కార్యక్రమం ఇవాళ చేసుకుందామని చెప్పేసి ఈరోజు నా విలువైన పాలసీదారుడు బండారు సుబ్బారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము.
అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.